బిర్యానీ ఎలా ఉందో ఇప్పుడు టేస్ట్ చెప్తాను. పన్నీర్ ముక్క, వావ్, బిర్యానీ అయితే సూపర్ గా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు పన్నీర్ తోని బిర్యానీ చేయబోతున్నాం. వీడియో చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ని ఆన్ లో పెట్టుకోండి. వీడియో రైస్ క్లీన్ చేసుకొని నానబెట్టుకుంటున్నాను. ముందుగా పన్నీర్ని ఇలా క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. నేనైతే ముక్కల్ని కొంచెం పెద్దగా కట్ చేస్తున్నాను, ఎందుకంటే అవి కుక్ అయ్యేటప్పుడు కొంచెం విరిగిపోతాయి. అందుకే క్యూబ్స్ పెద్దగా కట్ చేసుకుంటున్నాను. కొన్ని ఆనియన్స్, మిర్చీలు కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఒక 3 టమాటోస్ కట్ చేసుకుంటున్నాను. ఈ గ్రేవీ కోసం దీన్ని మిక్సీ పట్టుకోవడానికి మామూలుగా పెద్ద కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది మిక్సీలో వేయడం చూసుకో. ముందుగా వీటిని ఆయిల్లో, కడాయిలో కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి. పాల వాసన పోయేలా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటున్నాం. హీట్ అయిన తర్వాత ఈ ముక్కల్ని వీటిని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి, పాల వాసన పోయేలాగా. గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ పన్నీర్ ముక్కలు బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ముక్కలు వేరే బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత ఇదే ఆయిల్లో కొన్ని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని ఇట్లా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఈ ఆనియన్స్ను ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల బిర్యానీ చాలా టేస్ట్ అవుతుంది ఈ ఆనియన్స్తోని. తర్వాత అదే ఆయిల్లో కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఇది మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న కొన్ని మసాలా దినుసులు, ఆకు, చెక్క, మొగ్గ, ధనియాలు, పువ్వు, ఇలాచి ఉన్నాయి, ఇవి వేసుకోవాలి. ఇవి రైస్లోకి. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఈ గ్రేవీ కోసం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ రైస్కు సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇందులో మసాలాలు వేసుకోవాలి. ఆకు, పువ్వు, మొగ్గ, ఇలాచి, చెక్క, సాజీరా. వాటరు మసిలేంత వరకు మూత పెట్టి ముక్కలకు రుచికి సరిపడా కారము, ఉప్పు, చిటికేడు పసుపు, ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ముక్కలు, కస్తూరి మెంతి, బిర్యానీ మసాలా కొద్దిగా, చిటికెడు గరం మసాలా, పెరుగు, మిక్సీ చేసుకున్న గ్రేవీ, ఈ గ్రేవీ అయితే సూపర్గా స్మెల్ వస్తుంది. ఇప్పుడే బిర్యానీ కాకముందే బిర్యానీ లాగా స్మెల్ వస్తుంది. ఈ గ్రేవీ వల్లనే బిర్యానీ మొత్తం టేస్ట్గా మారిపోతుంది. వీటిని మొత్తం మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ముక్కలకు గ్రేవీ పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా అల్లం,
బాగా మిక్స్ చేసుకోవాలి ముక్కలకు పట్టేలాగా. ఈ మిక్స్ చేసుకున్న దాన్ని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. వాటర్ మసిలినాయి. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకోవాలి. నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, బాస్మతి రైస్, ఇవి ఇందులో వేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం ఈ రైస్ను, బాస్మతి రైస్ను. ఈ రైస్ను మొత్తం కలుపుకోవాలి. మసాలాలు ఇవన్నీ బియ్యం మొత్తం కలిసేలాగా. ఎక్కువ కలుపుకోకూడదు, రైస్ విరిగిపోతాయి. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. వీలైనంత వరకు అందరూ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కష్టపడి వీడియో చేస్తున్నా కూడా చాలా ఇష్టంతో చేస్తున్నాం. దయచేసి అందరూ చూడండి స్కిప్ చేయకుండా. రైస్ బాయిల్ అయినాయి. రైస్ ఎక్కువ ఉడకనివ్వద్దు, 80% ఉడకనివ్వాలి. చెక్ చేసుకోవాలి. రైస్ తీసుకోవాలి ఇలా. ఈ బౌల్లోకి నానబెట్టుకున్న ఈ గ్రేవీని బౌల్లోకి తీసుకోవాలి. ఇందులోకి వేసుకున్న గ్రేవీని అడుగున ఒక లేయర్ లాగా అనుకోవాలి. దీంట్లో కొంచెం టేస్ట్ కోసం నిమ్మరసాన్ని వేసుకోవాలి. పుదీనా వేసుకోవాలి. కొత్తిమీర ఈ గ్రేవీ పైన వేసుకోవాలి. స్మెల్ అయితే సూపర్గా ఉంది. ఇప్పుడే రైస్ను ఎక్కువ ఉడకనివ్వద్దు, 80% మాత్రమే ఉడకనివ్వాలి. రైస్ మొత్తం వేసుకున్నాను. ఒక మూత పెట్టుకొని నేనైతే గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఎందుకంటే డైరెక్ట్ హీట్ అయితే మారిపోతుంది. ప్యాన్ హీట్ ద్వారా మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు దీనిపైన ఎయిర్ పోకుండా ఒక బరువు పెట్టుకుంటాను. నేనైతే బరువు కోసం ఇది పెడుతున్నాను. బరువు కోసం దీన్ని వాడుకున్నాను. మీరు కూడా నాలాగా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మొత్తానికి అయితే బిర్యానీ రెడీ అయింది. ఒక 20 నిమిషాల తర్వాత చూద్దాం బిర్యానీ ఎలా అయిందో చూద్దాం. బిర్యానీ అయితే సూపర్గా అయింది. కింద గ్రేవీ. ఫైనల్గా బిర్యానీ అయితే సూపర్గా ఈ విధంగా అయింది. పన్నీర్ ముక్కలు బాగా ఉడికినాయి. దీన్ని టేస్ట్ చేసి టేస్ట్ ఎలా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. బిర్యానీ ఎలా ఉందో ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను. పన్నీర్ ముక్క, వావ్, బిర్యానీ అయితే సూపర్గా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. బాయ్.